జై భవానీ జై పెద్దమ్మ సమస్త భక్తులకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో మరి నిర్మించినటువంటి ముదిరాజ్ సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఇటువంటి మహత్తరమైనటువంటి జగజ్జనని పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని చాలా చక్కగా అందంగా నిర్మించడం జరిగింది. ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రెండు సంఘాల సభ్యులు కూడా కలిసి మరి మా పెద్దలు పూర్వంలో 1980వ సంవత్సరంలో ఇంతకుముందు ఇక్కడ పెద్దమ్మ ఆలయం నిర్మించింది. అది మరి చిన్నగా అయిపోవడం వలన మళ్ళీ పెద్ద ఆలయాన్ని నిర్మించాలని సంకల్పంతోని ఇప్పుడు కొత్త పద్ధతిలో ఈ ఆలయాన్ని మళ్ళీ కొత్త సభ్యులందరూ కూడా కలిసి పాత పెద్ద మనుషులు పెట్టినటువంటి అమ్మవారిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ అటువంటి శక్తిని అమ్మవారు మా ముదిరాజ్ సంఘ సభ్యులందరికీ ప్రసాదించింది. అటువంటి కార్యక్రమంలో భాగంగా 3 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొదటి రోజు మొన్న బుధవారం రోజున మరి అఖండ దీపారాధన, ధ్వజారోహణ కార్యక్రమం, మరి గణేశాది పంచలోకపాలక పూజ, నవగ్రహాల యొక్క పూజ, ఆ తర్వాత అష్టదిక్పాలక పూజ, మరి సర్వతోభద్ర మండల చతుషష్ఠి కళ, మరి అటువంటి పూజలన్నీ పూర్తి చేసుకొని మొదటి రోజు జలాదివాసము పంచగవ్యాదివాస కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రెండవ రోజున అమ్మవారికి నిత్య హోమము, ఆ తర్వాత అమ్మవారికి ధాన్యాదివాసము, ఫలపుష్ప శయ్యాదివాసాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు ఉదయం 4:25 మూల విరాట్ అయినటువంటి జగజ్జనని పెద్దమ్మ తల్లి యొక్క యంత్రస్థాపన, మరి పెద్దిరాజు యంత్రస్థాపన, మరి పోతరాజు యంత్రస్థాపన, ఇటువంటి ధ్వజస్తంభ ప్రతిష్ట, ఈ కార్యక్రమాలని పూర్తి చేసి ఈ రోజున అమ్మవారి యొక్క నేత్రోన్మీలనము, ప్రాణ ప్రతిష్ట, బలి, కుంభహారతి, ఆ తర్వాత పూర్ణావతి కార్యక్రమము, మరి అమ్మవారి కళ్యాణ మహోత్సవము, కళ్యాణం తర్వాత అమ్మవారికి బోనాల కార్యక్రమాలతోని ఈ కార్యక్రమం పూర్తి చేసి మరి భక్తులందరూ కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి శక్తిని ప్రసాదించిన అమ్మవారు ఈ ముదిరాజ్ సంఘ సభ్యులందరినీ మరి గ్రామస్తులందరినీ కూడా చల్లని పారి పంటలతోని పిల్ల పాపలను అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మనసా భాష కర్మన కోరుకుంటూ మరి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి భక్తులందరూ కూడా ఈ విధంగానే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అందరూ సహకరించి ఆలయాన్ని దినదినంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా సంఘ సభ్యులు మాట్లాడతారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ముదిరాజుల కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి రెండు తరపుల కుల సభ్యులు వారు మనస్ఫూర్తిగా కష్టపడి శాయశక్తులుగా కష్టార్జితంతో సొంత డబ్బులతో నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాలు కూడా సహాయ సహకారాలు అందించారు. పెద్ద మొత్తంలో మనకు చందాలు కూడా విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియడం